పల్లెటూరులో ఇద్దరు దంపతులు ఉండేవారు. రామారావు, అతని భార్య లక్ష్మి. రామారావు అమాయకుడు, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్న రైతు. అతని భార్య విజ్ఞానం, సమయస్ఫూర్తి ఉన్న తెలివైన ఇల్లాలు. ఒకరోజు రామారావు దిగులుగా కూర్చొనుంటాడు. లక్ష్మి లోపల్నుంచి మంచినీటి చెంబు పట్టుకుని వస్తుంది. ఏవండి, ఆ ముఖంలో ఏంటా దిగులు? పొలం నుంచి వచ్చినప్పటి నుంచి నోరే విప్పట్లేదు. ఈ చల్లని మంచినీళ్లు తాగి అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు లక్ష్మి? మన తాతల నాటి ఎగువ పొలం ఉంది చూసావా? అది మనకు దక్కేలా లేదు. ఎందుకు దక్కదు? ఆ 3 ఎకరాల భూమి మన సొంతం కదా. దానికి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి కదా. మరి ఎందుకలా మాట్లాడుతున్నారండి? ఈరోజు రచ్చబండ దగ్గర భూస్వామి జగన్నాథం గారు నన్ను పిలిచారు. ఆ పొలంలో అడుగు పెడితే మన వంశానికి కీడు జరుగుతుందని, అక్కడ దుష్టశక్తులు తిరుగుతున్నాయని చెప్పారు. అందుకే అక్కడ పంటలు పండటం లేదట. దుష్టశక్తులా? ఆ జగన్నాథం గారి మాటలు మీరు నమ్మారా? ఆయన ఎంతటి స్వార్థపరుడో, ఎదుటివారి ఆశని ఎలా లాక్కుంటాడో ఊరంతా తెలుసు కదండి. లేదు లక్ష్మి, ఆయన ఊరి పెద్ద కదా, అబద్ధం ఎందుకు చెప్తారు చెప్పు? అయినా గత 2 ఏళ్లుగా ఆ పొలంలో ఒక్క గింజ కూడా పండలేదు కదా. అది ఖచ్చితంగా ఆ భూమికున్న శాపమే. శాపం కాదు, ఏమీ కాదు, అంతా మీ అజ్ఞానం. ఆ పొలానికి ఎగువ ఉన్న చెరువు నుంచి వచ్చే నీటి కాలువను జగన్నాథం గారే కదా పూడ్చిపెట్టించారు. నీరెందకపోతే పంటలు ఎలా పండుతాయి మీరే ఆలోచించండి. ఏమో లక్ష్మి, నాకైతే భయంగా ఉంది. ఆయన ఆ పొలాన్ని తనకే అమ్మేయమంటున్నాడు. కేవలం 10 వరహాలే ఇస్తాడట. అమ్మకపోతే ఆ దుష్ట శక్తుల వల్ల మన ప్రాణాలకే ప్రమాదం అంటున్నాడు. రేపు ఉదయమే వచ్చి ఆ పత్రాలపై సంతకం పెట్టమన్నాడు. 10 వరహాలా? ఆ పొలం విలువ 100 వరహాలపైనే ఉంటుందండి. మిమ్మల్ని భయపెట్టి ఆ భూమిని చౌకగా గుంజుకోవాలని ఆయన వ్యూహం పన్నారు. మనం ఆ భూమిని అస్సలమ్మకూడదు. కానీ నేను సంతకం పెడతానని రచ్చబండ సాక్షిగా ఆయనకు మాట ఇచ్చాను కదా లక్ష్మి. ఇప్పుడు మాట తప్పితే ఆయన మనల్ని ఊరి నుంచి వెలేస్తారని హెచ్చరించారు. నేనేం చెయ్యాలి? అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశంలో మేఘాలు, పక్షుల ప్రవర్తనను గమనిస్తుంది. ఏవండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ తూర్పు దిశగా చూడండి. మేఘాలు ఎంత నల్లగా కమ్ముకున్నాయో. పక్షులన్నీ గుంపులు గుంపులుగా కంగారుగా తూర్పు నుంచి పడమర వైపుకు ప్రయాణిస్తున్నాయి కదా. గాలిలో ఒక రకమైన తడివాసనొస్తోంది. అవును లక్ష్మి, వర్షం పడేలా ఉంది. దానికి మన పొలానికి ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉంది. మన ఎగువ పొలం పక్కనే ఉన్న పెద్ద చెరువుంది కదా. ఈ రాత్రికి అక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, వేసవికాలం ముగిసి తీవ్రమైన వేడి తర్వాత ఒక్కసారిగా బలమైన సుడిగాలితో కూడిన తుఫాన్ వచ్చినప్పుడు ఆ చెరువులోని నీటిని సుడిగాలి ఆకాశంలోకి లాక్కుంటుందని. దాంతోపాటు చెరువులోని చేపలు కూడా ఆకాశంలోకి వెళ్తాయి. ఆ మేఘాలు మన ఎగువ పొలం వైపు ప్రయాణించి అక్కడి నుంచి కురిసే వర్షంతో పాటు ఆ చేపలన్నీ కింద పడిపోతాయి. దీనిని విజ్ఞాన శాస్త్రంలో నీటి సుడిగాలి అంటారు. కానీ సాధారణ ప్రజలు దీన్ని చేపల వర్షం అంటారు. చేపల వర్షమా? ఆకాశం నుంచి చేపలు పడతాయా? ఇదేం వింత లక్ష్మి, నువ్వు నన్ను నమ్మించడానికి అబద్ధాలు చెప్తున్నావు కదా. అయ్యో, నేను అబద్ధం చెప్పట్లేదండి. ప్రకృతిని సరిగ్గా గమనిస్తే ఈ రహస్యం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రాత్రికి ఖచ్చితంగా మన పొలం పైన చేపల వర్షం కురుస్తుంది చూడండి. దీన్ని ఉపయోగించుకొని మనం ఆ జగన్నాథం గారి కళ్ళు తెరిపించాలి. మీ అమాయకత్వాన్ని పోగొట్టాలి. నాకేం అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలంటావు ఇప్పుడు? నేను చెప్పినట్లు చేయండి. ఇప్పుడు మీరు వెంటనే రచ్చబండ దగ్గరికెళ్ళి జగన్నాథం గారిని కలవండి. జగన్నాథం మంచంపై కూర్చొనుంటాడు. రామారావు స్నేహితుడు రంగయ్య పక్కనే నిలబడుంటాడు. రామారావు కంగారు అక్కడికొస్తాడు. ఓహో, రామారావు, ఏంటి విశేషం? రేపు ఉదయం రావాల్సిన అడివి ఇప్పుడే వచ్చేసావు. భూమి పత్రాలు తెచ్చావేంటి? నమస్కారం జగన్నాథం గారు. భూమి పత్రాలు తేవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నా భార్య లక్ష్మి ఒక వింత మాట చెప్తోంది. నీ భార్యకి భూముల వ్యవహారాల గురించి ఏం తెలుసు? ఏంటి ఆమెం చెప్పింది నీతో? ఆ పొలం అసలు శాపగ్రస్తమైంది కాదటయ్యా. అది దేవతలు మెచ్చిన పుణ్యభూమట. ఈ రాత్రికి ఆ పొలంలో ఆకాశం నుంచి నేరుగా చేపల వర్షం కురుస్తుందని చెప్తోంది. చేపల వర్షమా? రామారావు,
నీ భార్యకు తలలో నరాలు ఏమైనా పాడయ్యాయేమో ఆకాశం నుంచి నీరు పడుతుంది కానీ చేపలు ఎలా పడతాయో రంగయ్య నువ్వేమైనా విన్నావా ఈ పిచ్చి మాట అవునయ్యా నా జీవితంలో ఎప్పుడూ ఆకాశం నుంచి చేపలు పడ్డవి చూడలేదు రామారావు నీ భార్య నిన్ను మోసం చేస్తోంది లేదు రంగయ్య నా భార్య చాలా నమ్మకమైంది ఒకవేళ ఈ రాత్రికి మా పొలంలో చేపల వర్షం కురవకపోతే రేపు ఉదయం 10 వరహాలు కూడా వద్దు ఉచితంగానే పొలాన్ని జగనంద గారి పేరున రాసిచ్చేస్తానయ్యా నిజంగానే నా రామారావు ఉచితంగా రాసిస్తావా ఈ మాట పైన నిలబడతావా అవునండయ్యా అందరి సాక్షిగా ఇదే నా మాట కానీ ఒకవేళ నిజంగానే చేపల వర్షం కురిస్తే మాత్రం మీరు ఆ పొలానికి వెళ్లే కాలువ అడ్డును తొలగించి మాకు 50 వరహాలు నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఇక మా పొలం జోలికి రాకూడదు అప్పుడు జగన్నాథం మనసులో ఎలాగో చేపల వర్షం అనేది కొరవదు ఈడి పిచ్చివాడైనా పొలాన్ని ఉచితంగా ఇస్తానంటున్నాడు ఈ పందెం ఒప్పుకుంటే నాకు లాభమే కదా సరే సరే రామారావు నీ పందానికి నేను సిద్ధం రంగయ్య నువ్వే దీనికి సాక్షివి ఈ రాత్రికి నేను నువ్వు రామారావు ముగ్గురం కలిసి ఆ పొలంలోని జాగారం చేద్దాం ఆ చేపల వర్షం ఎలా కురుస్తుందో నేను కూడా చూస్తా అలాగేనయ్యా నేను వెళ్ళి నా భార్యను కూడా తీసుకొస్తాను అందరం అక్కడే ఉందాం ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకొనుంది రామారావు లక్ష్మి జగన్నాథం రంగయ్య ఒక చెట్టు కింద ఆశ్రయం పొంది నిలబడుంటారు ఏరా రామారావు వర్షం మొదలయ్యేలా ఉంది గాని ఆకాశంలో ఒక్క చేప కూడా కనిపించలేదురా నన్ను ఈ రాత్రిపూట ఇక్కడికి తీసుకొచ్చి చెల్లో చంపేలా ఉన్నావే అవునండి అయ్యా గాలు చాలా వేగం ఇస్తోంది చెరువు పై నుంచి పెద్ద సుడిగాలు కూడా వస్తున్నట్టుంది మన ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉందయ్యా మీరెవరూ భయపడకండి ఆ ప్రకృతి శక్తులను గమనించండి ఆ చెరువు వైపు నుంచి వస్తున్న సుడిగాలి నేరుగా నీటిపై నుంచి ప్రయాణిస్తూ నీటిని పైకి లాగుతుంది సరిగ్గా అది మన పొలం పైకే వస్తోంది అమ్మో లక్ష్మి ఆ శబ్దం వింటుంటే నాకు భయంగా ఉంది లక్ష్మి నిజంగా దయ్యాలు వస్తున్నాయా ఏంటి అయ్యయ్యో భయపడకండి అది కేవలం గాలి తీవ్రత మాత్రమే ఇప్పుడు చూడండి వర్షం మొదలవుతుంది ఆకాశం వైపు చూడండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమవుతుంది వర్షపు చినుకులతో పాటు ఆకాశం నుంచి టపటపామంటూ వందలాది తాజా చేపలు కిందకు పడ్డం మొదలవుతుంది పొలమంతా చేపలతో నిండిపోతుంది దేవుడా నిజంగానే చేపలు పడుతున్నాయే కింద పడ్డవని బతుకున్న చేపలే ఇది దేవుడి మహిమ అబ్బబ్బబ్బా ఎంత వింతండి నా 60 ఏళ్ల జీవితంలో ఇలాంటి వింతని ఎప్పుడు చూడలేదు బాబు గారు ఆకాశం నుంచి చేపల వర్షం నిజంగానే కురిసింది ఇదెలా సాధ్యం రా ఆకాశంలో చేపలు ఎక్కడి నుంచి వస్తాయి రామారావు భార్య ఏదో మంత్రం విద్య చేసింది ఇది ఖచ్చితంగా శాతపడి జగన్నాథం గారు చదువుకొని మీ అజ్ఞానానికి ప్రతిదీ చేతబడిలాగే కనిపిస్తుంది ఇది ఎటువంటి మంత్ర విద్య చేసింది కాదు కేవలం ప్రకృతి నియమం ఎండ తీవ్రతకు చెరువు పైభాగంలో తక్కువ పీడనం ఏర్పడి బలమైన సుడిగాలొచ్చినప్పుడు నీరు అందులోని చేపలు ఆకాశంలోకి లేస్తాయి గాలి వేగం తగ్గినప్పుడు ఆ చేపలు వర్షంతో పాటు కింద పడతాయి దీన్ని మేము ముందే ఊహించాం లేదు నేనమ్మను ఇది నన్ను మోసం చేయడానికి మీరేసిన వ్యూహం రంగయ్య గారే సాక్షిగా పందెం గుర్తుంది కదా మా పొలం శాపగ్రస్తమైంది ఏం కాదు దేవతలు మెచ్చిన పుణ్యభూమి అని ఇప్పుడు రుజువైంది సరే సరే చేపలు పడ్డాయి కాబట్టి ఈ భూమి నాకొద్దు కానీ నేను 50 వరహాలు ఇవ్వను అలాగైతే రేపు ఉదయం ఈ చేపల వర్షం వార్తను మీ మోసాన్ని జిల్లా అధికారి వద్దకు తీసుకెళ్తాం ప్రకృతి వింతను చూడ్డానికి ఆయన తప్పకుండా వస్తారు అప్పుడు మీ అక్రమాలను కూడా ఆయన ముందు ఉంచుతాను వద్దు లక్ష్మము వద్దు అంత పని చేయి మాకు నా తప్పు నేను తెలుసుకున్నాను నీ తెలివితేటల ముందు నా కుతంత్రాలు సాగవు జగన్నాథం తెచ్చిన 50 వరహాల సంచిని రామారావు లక్ష్మి చేతిలో పెడతాడు మరుసటి రోజు ఉదయం లక్ష్మి నిన్న రాత్రి జరిగిన సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది నేను కేవలం అజ్ఞానంతో మూఢనమ్మకాలతో బతికానని అర్థమైంది నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు నా కళ్ళు తెరిపించిన గురువు ఏవండి భార్యాభర్తలంటే ఒకరికొకరు తోడుగా ఉండాలండి మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేయకూడదని నేను ఈ ఉపాయం ఆలోచించాను లక్ష్మమ్మ నీ జ్ఞానం ఊరికే ఆలస్యమమ్మా జగనంద గారి లాంటి లోబిని లొంగదీసి మన పొలానికి నీటి కాలువను మళ్లీ తెరిపించేలా చేశావు నీ సమయస్ఫూర్తి వల్ల ఒక రైతు కుటుంబం నిలబడిందనుకో
రంగయ్య గారు, ప్రకృతి మనకు ఎన్నో నేర్పుతుందండి. కానీ మనమే దాన్ని గమనించకుండా ప్రతిదానికి శాపాలు శక్తులు అంటూ మూఢ నమ్మకాలతో కాలం గడుపుతాం. ఈ చేపల వర్షం లాంటి ఎన్నో వింతలు ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేవే. విజ్ఞానంతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిజం చెప్పావు లక్ష్మి. ఇప్పటి నుంచి నేను ఎవరి మాటలు నమ్మి భయపడ్ను. కష్టపడి మన పొలంలో బంగారు పంటలు పండిస్తాను. నీ సలహా లేకుండా ఇక ఏ నిర్ణయం కూడా తీసుకోను లక్ష్మి. చాలా సంతోషం అండి. మన శ్రమ విజ్ఞానంతోడైతే మన భూమి మనకు నిజమైన నిధవుతుంది. ఈ 50 వరహాలతో మనం పొలానికి అవసరమైన మంచి విత్తనాలు, ఎరువులు కొనుక్కుందాం. ఎవరికి అన్యాయం చేయకుండా మన కష్టార్జితంతో హాయిగా బ్రతుకుదాం. చాలా మంచి మాట చెప్పావు లచ్చమ్మా. మీ దంపతులు ఈ ఊరికే ఆదర్శంగా కావాలి. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి రంగయ్య వెళ్ళిపోతాడు. రామారావు, లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా నవ్వుకుంటారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? విజ్ఞానం మరియు సమయస్ఫూర్తి ఉన్న చోట ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది. మూఢనమ్మకాలను నమ్మి మోసపోకుండా ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఆపదలు తొలగిపోతాయి. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సంసారం సుఖమయంగా సాగుతుంది. ఒకరోజు ఉదయం సూర్యుడు అప్పుడే ఉదయించాడు. వెంకమ్మ అప్పుడే నిద్రలేచి తన కూతురు వీణను నిద్రలేపడానికి వెళ్ళింది. వీణా, ఓ వీణా, లేవ్వే తల్లి, తెల్లవారి చాలా చాలాసేపు అయిపోయింది. మనం ఇంకా ఇలా నిద్రపోతే ఊరివారు మనల్ని ఏమనుకుంటారు? లేచి త్వరగా వాకిలూడ్చి కల్లాపి జల్లి ముగ్గు పెట్టు. అబ్బా అమ్మా, ఇప్పుడే నిద్ర లేవాలా? రాత్రంతా నవల చదువుతూ ఆలస్యంగా పడుకున్నాను. ఇంకాసేపు పడుకోనివ్వు. ఈ చల్లని గాలికి ఇంకాసేపు నిద్రపోవాలనిపిస్తుందమ్మా. అసలు మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన లేచారా లేదా? నీ నిద్ర తగలబెట్ట. అల్లుడు గారు ఎప్పుడో లేచారే. పాప ఆయన ఇప్పటికే గేదెల పాలు పితికి వాటి గడ్డేసి పెండ కూడా ఎత్తేశారు. నువ్వు హాయిగా నిద్రపోతుంటే ఆయన ఒళ్ళంతా చవటలు కక్కుతూ పని చేస్తున్నారు. బయట కల్లాపి జల్లడానికి నీళ్లు కూడా తోడు పెట్టారు. నువ్వెళ్ళి కల్లాపి జల్లి ముగ్గు పెట్టు. ఏంటమ్మా అలా అంటావు? ఇన్ని పనులు చేసిన ఆయన ఆ 4 చుక్కలు కల్లాపి జల్లి ముగ్గేయలేరా? పెండ ఎత్తడం కంటే ముగ్గేయడం చాలా తేలిక కదా. ఆ పక్కింటి కాంతమ్మ గారి అల్లుడు సుందరాన్ని చూడు, వాకిలి ఉడ్చి ముగ్గు కూడా అతనే వేస్తాడు. మా నాయన కూడా అలా చేస్తే నాకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది కదా. నోరు ముయ్యివేనా? ఒళ్ళంతా బద్ధకం పెంచుకున్నావు. వాళ్ళ అల్లుడు చేస్తే మన అల్లుడు కూడా చెయ్యాలా ఏంటి? మన అల్లుడు వేణు చాలా మంచోడు. మనం ఏం వండి పెట్టినా తింటాడు, ఎదురు మాట్లాడు. ఒక్కరోజు కూడా కూర బాగాలేదని వంక పెట్టడు. ఆయన లాంటి అల్లుడు దొరకడం మన అదృష్టమే. ఆయన మంచితనాన్ని ఇలా వాడుకోకూడదు. ఎల్లి త్వరగా ముగ్గు పెట్టు. వెంకమ్మ అలా అనడంతో వీణ విసుగ్గా బయటికెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో వేణు గెద్దెల దొట్టి నుంచి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి అలసటగా ఇంట్లోకొచ్చాడు. అత్తయ్యగారు, పని చేసి చాలా అలసిపోయాను. ఈరోజు ఆ పెద్ద గేదె అస్సలు పాలే పితకనివ్వలేదండి. కాలుతో తన్నబోయింది. కాస్త కాషాయం ఇస్తారా? తలనొప్పి ఎక్కువగా ఉంది. ఏంటండి మీరు కాసేపు పనిచేసి ఏదో కొండను తవ్వొచ్చినట్టు మాట్లాడుతున్నారు? కాషాయం కాస్తాను కాని ముందు ఆ కూరగాయలు అవి తరగండి. ఆ వంకాయలు, బెండకాయలు బొట్టలో ఉన్నాయి. నాకు వంట చేయడానికి సమయం అయిపోతోంది. నేను ముగ్గేయాలా, వంట చేయాలా? నేను కూరగాయలు తరగాల వీణా? ఇప్పుడే గేదెల పెండ ఎత్తి నీళ్లు తోడొచ్చాను. నా చేతులు నొప్పులు పెడుతున్నాయి, వేలు కూడా వణికిపోతున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకొని చేస్తాను. అదంతా ఏం కుదరదు. మీకు తెలుసా, పక్కింటి కాంతమల్లుడు సుందరం వాళ్ళ ఇంట్లో కూరగాయలు తరగడమే కాదు, వంట కూడా చేస్తాడు. మొన్న చూశాను. ఆయన స్వయంగా అట్లు వేస్తున్నాడు. మేము మంచివాళ్ళం కాబట్టి కేవలం కూరగాయలు తరగమని మాత్రమే చెప్తున్నాం. అయినా 4,000 లోపలికెళ్లాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. అవునల్లుడు గారు, వీణ చెప్పేది నిజమే. పక్కాలను చూసి నేర్చుకోవాలి. త్వరగా తరగండి, లేకపోతే మధ్యాహ్నం భోజనం ఆలస్యం అవుతుంది. సరే అత్తయ్య గారు, కూరగాయలు ఇటు ఇవ్వండి. ఈ ఇంట్లో నా మాటకు విలువ ఎలాగో లేదు. వేణు కూరగాయల బుట్ట తీసుకొని అరుగు మీద కూర్చున్నాడు. మెల్లగా ఒక్కో వంకాయని కోస్తున్నాడు. కాసేపటికి పక్కింటి నుంచి నీళ్ల శబ్దం, బట్టలు బాతున్న శబ్దం వినిపించి అటువైపు చూశాడు. అక్కడ సుందరం పెద్ద బట్టల బుట్ట ముందు కూర్చొని చెమటలు కక్కుతూ బట్టలు పిండుతూ ఉన్నాడు. అతని ముఖం చాలా దీనంగా ఉంది. అది చూసి వేణు మెల్లగా గోడ దగ్గరికెళ్ళాడు.
ఏంటి సుందరం ఇదంతా? నువ్వు బట్టలు కూడా ఉతుకుతున్నావా? వాకిలిడిచి నువ్వు ముగ్గు కూడా వేస్తావని మా ఇంట్లో నీ గురించి గొప్పలు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే నువ్వు బట్టలు కూడా పిండుతున్నావు. ఏంటి నీ అవస్థ? ఏం చేయమంటావు వేణు? నీకు తెలుసు కదా మా అత్త కాంతమ్మ ఎంత గయ్యాలదు. ఆమె చెప్పిన పని చేస్తేనే నాకు ఇంట్లో 3 పూట్ల కూడు పెడుతుంది. లేకపోతే నన్ను ఇంట్లో కూడా రానివ్వదు. ఈ బట్టలు ఉతకపోతే ఇవాళ నాకు అన్నం పెట్టని తెగేసి చెప్పేశారు. నా బాధను ఎవరికి చెప్పుకొని చెప్పు? ఇళ్ళనికం రావడం నా తలరాత. అయ్యో, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సుందరం. నేను కూరగాయలు తరుగుతున్నానని బాధపడ్డాను, కానీ నీ పరిస్థితి చూస్తుంటే నేను ఎంతో న్యాయం అనిపిస్తోంది. మా ఇంట్లో నన్ను ఉతకమని అడగలేదు ఇంకా. నీ జీవితమే నయం వేణు. నా జీవితం అంతా ఈ సబ్బు నెలలోనే గడిచిపోయింది. ఇల్లరికం వచ్చిన అల్లుడికి గౌరవం కంటే మనం పిండే ఈ బట్టల విలువ ఎక్కువైపోయింది. పైగా కాసేపు అయ్యాక వంట కూడా నేనే చేయాలి. నీకో విషయం చెప్పనా వేణు? ఈ రోజు రాత్రికి మా ఇంట్లో నన్ను గారెలు వండమన్నారు. పైగా అవి కరకరలాడాలట. వారలా మాట్లాడుకుంటూ ఉండగా సోము అక్కడికొచ్చాడు. సోము వీరిద్దరికంటే చాలా అమాయకుడు. చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకొని కంగారుగా వచ్చాడు. సుందరం, మీ ఇంట్లో కాస్త కరేపాకుందా? మా అత్తగారు ఇప్పుడే సారు వండమన్నారా. అందులో కరేపాకు లేకపోతే నన్ను తిడతారు. ఏంటి సోము, నువ్వు మీ ఇంట్లో వంట కూడా చేస్తున్నావా? ఏం చేయమంటారా, మా ఆవిడ ఇంకా నిద్రపోతానే ఉంది. మా అత్తగారికి ఏమో కాలు నొప్పులట. నన్నే పొయ్యి వెలిగించమన్నారు. కరేపాకుంటే త్వరగా ఇవ్వండిరా, లేకపోతే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని నా గుండె మీద గరిటితో కొడతారు మా అత్తయ్య. మన పరిస్థితి చూస్తుంటే నవ్వాలు ఏడవాలు అర్థం కావట్లేదు సోము. మనం అల్లుళ్ళమా లేక వంట మనుషులమా అని సందేహం వస్తుంది. ఊరిలో అందరూ అల్లుళ్లకు మర్యాదలు చేస్తుంటే మనకు మాత్రం ఈ గరిట దెబ్బలు తగులుతున్నాయి. ముగ్గురు అల్లుళ్ళు కలిసి తమ కష్టాల్ని పంచుకుంటూ ఉండగా కాంతమ్మ గుమ్మం దగ్గరకొచ్చి, సుందరం, ఓ సుందరం, ఎక్కడ చచ్చావు? బట్టలు పిండుతున్నావా లేక పక్కింటి అల్లులతో కబుర్లు చెప్తున్నావా? పని చేయకుండా బాతగాని చెప్పుకుంటున్నారా ఏంటి? పని దొంగల నిలబడి ముచ్చట్లేంటి అక్కడ? ఆ బట్టలు ఇంకా అలానే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు పిండుతావు, ఎప్పుడు ఆడతాయి? కాంతమ్మ గారు, ఇక్కడ ఎవరు బాతగాని చెప్పుకోవట్లేదు. కాస్త మాట్లాడుకుంటున్నామంతే. మాకు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? మేము ఇంటి అల్లులమా లేక కేవలం పను మనుషులమా? ఎప్పుడు పని పని అంటే ఎలా? ఓయ్ వేణు, నువ్వు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావా? నీ అత్తగారు వెంకమ్మను పిలుస్తా నాగు. నీకు చాలా పొగరు పెరిగింది. వెంకమ్మ, ఓ వెంకమ్మో! కాంతమ్మ అరుపులకి వెంకమ్మ లోపల నుంచి పరుగు పరుగున బయటకొచ్చింది. ఆమె మొహం భయంతో పాలిపోయింది. చూడెంకమ్మ, నీ అల్లుడొచ్చి నాతో వాదం చేస్తున్నాడు. మీ అల్లుడికి పెద్దలంటే గౌరవం లేదు. మీ అల్లుడిని అదుపులో పెట్టుకో, లేకపోతే నీ పరువు పోతుంది. ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటే నీ ఇల్లు గొల్లవుతుంది. అయ్యో కాంతమ్మ, ఏమనుకోకు. వాడు కుర్రాడు కదా, తెలియక మాట్లాడుతున్నాడు. వేణు, ఏమైంది నీకు? నోరు మూసుకొని ఇంట్లోకి రా. నీ వల్ల నేను పక్కింటి వారి మాటలు పడాల్సి వస్తోంది. ఇల్లరికం వచ్చిన వాడు ఇలా తల ఎత్తి మాట్లాడకూడదు. తల దించుకొనే పని చేసుకోవాలి. ఏంటండి ఇది? అందరితో గొడవ మనకు అవసరమా? కూరగాయలు తరగకుండా బయటకు పోయి తగులు పెట్టుకుంటున్నారా? అక్కడ జరిగే గొడవ చూసి సుందరం భయంతో ఏడవడం మొదలెట్టాడు. అతను చాలా మెత్తని మనిషి. వేణుకి ఏం చెయ్యాలో అర్థం కాక చిరాకుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుందరాన్ని కాంతమ్మ చాలా దారుణంగా తిట్టింది. నీ వల్ల నా పరువు పోయింది సుందరం. పక్కింటల్లుడితో నాకు సమాధానం చెప్పిస్తావా? ఇల్లరికం అల్లుడిని అయ్యి నేను పని చెప్తే ఆ పని చేయకుండా బయటలతో కబులు చెప్తావా? నీకు తిండి పెట్టడం దండగా. ఇవాళ నీకు అన్నం లేదు. వెళ్ళి అక్కడ మూలను కూర్చో. రేపు ఉదయాన్నే 5 గంటలకు లేవాలి. సుందరం ఆ రాత్రి అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకున్నాడు. ఆకలితో కడుపు మాడుతున్నా అత్తగారి భయానికి నోరు మెదపలేదు. మరుసటి రోజు ఉదయం వేణు గుమ్మం దగ్గర నిలబడున్నప్పుడు సుందరం కనిపిస్తే పలకరించాడు. కాని సుందరం మాత్రం వేణు వైపు చూడలేదు. భయంతో తల దించుకుని ఉన్నాడు. అప్పుడే సోము సుందరం ఇంటి వైపు వచ్చాడు. సుందరం, ఏమైంది? ఎందుకలా ముఖం మార్చుకున్నావు? నిన్న జరిగిన దానికి బాధపడుతున్నావా? నేనేదో ధైర్యంగా అన్నాను గాని అది నీకు శాపమైందా? వేణు, మా అత్తగారు నిన్ను చాలా దారుణంగా తిట్టారు. నిన్న రాత్రి అన్నం కూడా పెట్టలేదు. నిన్న ఆకలితో అల్లాడిపోయారు. నాకింక ఓపిక లేదు వేణు. ఈ ఇల్లరికం వచ్చిన అల్లుడికి ఇంత అవమానం అవసరమా? ఇక లాభం లేదు సుందరం. మనం ఇంత కష్టపడుతుంటే వీళ్ళకు మన విలువ తెలియట్లేదు. మనం కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మన లేని వెళ్తి వాళ్ళకు తెలియాలి.
అప్పుడే వీళ్ళకి బుద్ధొస్తుంది. సోము, నువ్వు కూడా మాతో రా. అమ్మో వద్దు వేణు, నాకు భయంగా ఉంది. మా అత్తగారు మళ్ళీ తిడతారు. నేనున్నాను కదా, భయపడకు. మనం ఒక 2 రోజులు కనిపించకుండా ఉందాం. మన గౌరవం మనం కాపాడుకోవాలి. మన కష్టం లేకపోతే ఈ ఇల్లు ఎలా గడుస్తాయో వాళ్ళకు తెలియాలి. అప్పుడే మనకి గౌరవం దొరుకుతుంది. సరే వేణు, నేను వస్తాను. ఈ సబ్బు నీళ్లు పెండగంపల కంటే అడవే నయం. అక్కడే కనీసం ఎవరు తిట్టరు. ముగ్గురు అల్లుళ్ళు కలిసి ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఊరి చివర ఉన్న ఒక పాత గుడిసెలో తలదాచుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి గేదెలు ఆకలితో అరుస్తున్నాయి. కాని పాలు పితకడానికి దిక్కులేదు. వాకిలి ఊడ్చేవారు లేరు. వేణు ఎటెళ్ళాడు? గేదెలు ఆకలితో అరుస్తున్నాయి, నాకెందుకు కంగారుగా ఉందే. అమ్మా, ఆయన ఎక్కడికెళ్లారో తెలీదు. కూరగాయలు తరగకుండా ముగ్గేయకుండా ఎక్కడికెళ్లారు? కాంతమ్మ పక్కింటి పరుగునొచ్చి, ఓ వెంకమ్మ, మా అల్లులు కూడా కనిపించట్లేదు. సుందరం కూడా ఏటో వెళ్ళాడు. వంట ఎవరు చేస్తారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? నా నడువు నొప్పి పుడుతోందే, పళ్ళన్నీ ఆగిపోయినాయి. అమ్మా, ఆయన లేరంటే ఇల్లు చిన్నపోయింది. నా భర్త లేని చోట నాకు తిండి కూడా వద్దు. వాణ్ణి తిట్టడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారా? మన మాటలకి పాపం ఆయన చాలా బాధపడుంటారు. వెంకమ్మ, కాంతమ్మ అలాగే వారి కూతుర్లందరికీ అల్లుళ్ళ విలువ అర్థమైంది. వారి శ్రమ లేనిదే ఇల్లు గడవడం లేదని తెలుసుకున్నారు. వేణా, మన అల్లుడు వేణు చాలా కష్టపడేవాడు తల్లి. మనం ఆయన్ని పని మనుషులా చూసాం. ఆయన మన ఇంటికి గౌరవం తెచ్చాడు, కానీ మనం ఆయన గౌరవాన్ని తీసేశాం. మనం చేసింది పెద్ద తప్పే. అవును వెంకమ్మ, సుందరం మూగజీవిలాగా అన్ని పనులు చేశాడు. నేను డబ్బుల మీద మనసు పెట్టాను గాని మనుషుల మీద మనసు పెట్టలేదు. వాళ్ళు తిరిగి వస్తే ఇంకా బాగా చూసుకుందాం. ఇకపై నేనే సుందరానికి అన్నం వడ్డిస్తాను. వారందరూ కలిసి ఊరి పెద్ద వద్దకు వెళ్లి తమ అల్లుళ్లను వెతకడానికి సహాయం అడిగారు. అమ్మా వెంకమ్మ, మీ అల్లుళ్ళు ముగ్గురు ఊరి చివరన్న కొండ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నట్లు నాకు వార్త వచ్చింది. వాళ్ళు మీరు చేసే అవమానాలకు భయపడి అక్కడున్నారు. వాళ్ళను తిట్టకుండా ప్రేమగా పిలుచుకురండి. వాళ్ళకు కూడా మీలాగే మనశ్శాంతి కావాలి. వెంటనే అందరూ కలిసి కొండ దగ్గరికి వెళ్లారు. అక్కడ ముగ్గురు అల్లుళ్ళు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తమ భార్యలను, అత్తగారిని చూడగానే వారు ఆశ్చర్యపోయారు. ఏవండి, మమ్మల్ని క్షమించండి. మీరు లేని ఈ 2 రోజులు మాకు నరకం కనిపించింది. ప్రతి పనిలో మీరు నాకు గుర్తొచ్చారు. ఇల్లరిక మలుడని మిమ్మల్ని ఇంతకాలం బాధ పెట్టామండి. ఇక నుంచి ఇంటి పనులు మీరొక్కరే కాదు, మనం కలిసి చేసుకుందాం. దయచేసి ఇంటికి రండి. సుందరం, నా తప్పు నాకు తెలిసింది బాబు. నువ్వు నా అల్లుడివి కాదు, నా కొడుకువి. ఇక నుంచి నిన్ను తిట్టను. పెండగంపలు నేనే ఎత్తుతానులే. దయచేసి ఇంటికి రా నాయనా. మీరింటికి వెళ్దాం పదండి. ఇక నుంచి వంట నేనే చేస్తాను. కరివేపాకు కోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజమేనా అత్తయ్య గారు? ఇక నుంచి మీరే పెద్దగంపలు ఎత్తుతారా? ఇంటికొచ్చాక మళ్ళీ నన్ను గాలి కుదిలేరు కదా? తప్పకుండా బాబు. అలాగే నీకు నచ్చిన పిండి వంటలు కూడా వండి పెడతాను. మీరు ఇంటికొస్తే మన ఇల్లు కొత్త వెలుగుతో నిండిపోతుంది. అత్తయ్య భార్యల మాటలు నమ్మి వేణు, సుందరం అలాగే సోము ఇంటికి తిరిగొచ్చారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? శ్రమకు గౌరవం ఇవ్వాలి. ఇంటి కోసం పనిచేసే వ్యక్తిని కుటుంబ సభ్యుల్లో చూసుకున్నప్పుడే ఆ ఇల్లు నందనవనమవుతుంది. ప్రేమాభిమానాలు ఉంటే ఎంతటి కష్టమైనా పనైనా సులభమైపోతుంది. కష్టపడేవాడికి కడుపు నిండా అన్నం, మనసు నిండా గౌరవం ఇవ్వడమే అసలైన సంస్కారం.